మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 18వ తేదీ మే నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఇక్కడ 3 గ్రహాలు శని, శుక్ర మరియు అదేవిధంగా ఈ యొక్క రాహు 3 కూడా మీన రాశిలో ఉన్నాడు. కొన్ని వాటిల్లో ఏంటంటే రాహుకేతులు మారిపోయినట్టుగా చూపిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు మేషంలోని, వృషభంలో రవి, అలాగే గురువు వచ్చేసి మనకి మారిపోయి మిథునంలో ఉన్నాడు. చంద్రుడిక కుంభరాశి నుంచి మీన రాశి వరకు తన యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. తులా లగ్నము, తులారాశి, తులవారి కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగరీత్యా ఉన్న ప్రదేశం మారేటువంటి యోగం నడుస్తుంది మరియు లోన్స్ లభిస్తాయి. కాకపోతే కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో నీచబడి ఉన్నందుకు కుటుంబ సభ్యుల మూలంగా లేదా జీవిత భాగస్వామి మూలంగా కొంత ఉద్యోగంలో కొన్ని అంటే వాళ్ళ కోసమని లేదా వాళ్ళ వల్ల కొన్ని మార్పులు చేర్పులు చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్గా చూసుకుంటే మొదట్లో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ తర్వాత ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏదైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క లోన్స్ అనేటువంటివి లభిస్తాయి. అదేవిధంగా 3వ అధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో 3వ స్థానాధిపతి ఉన్నటువంటి కండిషన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3వ అధిపతి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ లగ్నానికి పాప. కాబట్టి ఏమిటంటే కొంత 9వ స్థానంలో ఎంత పాప అయినప్పటికీ గురువు సహజ శుభత్వాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి కొంతవరకు భగవత్ అనుగ్రహం ఉన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాకపోతే ఇక్కడ బ్యాంకు నుంచి లోన్స్ తీసుకునేటప్పుడు లేదా తండ్రి గారి పేరు మీద లోన్స్ అలాట్ అయినప్పుడు 1కి 4 సార్లు ఆ లోను ఎంతవరకు మీకు అవసరం ఏంటనేది చూసుకుని అంతవరకే తీసుకోండి. కొద్దిగా ఈ గురువులతో అనేది కొంత శత్రుత్వం ఇస్తూ ఉంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క 4వ అధిపతి ఎవరైతే ఉన్నారో, 4వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ శని 6వ స్థానంలో ఉన్నందుకు హోమ్ లోన్స్ ఖచ్చితంగా లభిస్తాయి. హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, అదేవిధంగా ఏదైనా సరే ఒక రీసెర్చ్ చేయడం కోసం చేసే విషయాల్లో ధన సంబంధించినటువంటి కొంతవరకు సపోర్ట్ లభించడం ఇవి బలంగా చూపిస్తున్నాయి. ఇక వివాహ ప్రయత్నాల విషయంలో కాస్త ఈ నెలాఖరి వరకు వివాహ ప్రయత్నాల విషయంలో దూరంగా ఉండడమే మంచిది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ భాగ్యస్థానంలో గురువు ఉన్నందుకు ముఖ్యంగా ఏదైనా అనదర్ అంటే ఇంకొక ఇన్కమ్ విషయంలో చూసుకున్నట్లయితే మీరు ఒకే జాబ్ మాత్రమే కాకుండా కొంచెం ఎవరికైనా ట్రైనింగ్స్ ఇవ్వడము, టీచింగ్స్ ఇట్లాంటి విషయాల్లో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది చూసుకున్నట్లయితే. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కాలభైరవ అష్టకము చదువుకోండి. అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది ఏలినాటి శని వస్తుంది, అర్ధాష్టమి శని ఉంది, అష్టమి శని ఉంది, కాలసర్పదోషం ఉంది, లేకపోతే సర్పదోషం ఉంది అని భయపడుతూ ఉంటారు. ఒకటే చెప్తున్నాను నేను మీకు, ఏ దోషమైనా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాలసర్పదోషాలు లేదా సర్పదోషాలు మీకు ఆ సర్పదోషం ఉన్నటువంటి మహాదశలు అసలు జీవితంలో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. అంతేగాని కేవలం ఏదో కాలసర్పదోషం ఉందనో అంటే ఒకటే ఏంటంటే కాలసర్పదోషం అనేటువంటిది దేశకాల గోచారాలకు సంబంధించిందిగా ఉంటుంది. అది అంటే దేశంలోని ఇప్పుడు చూడండి మనకు కాలసర్పదోషంలో ఉండడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక రకమైన అటాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా. అయితే ప్రతిసారి మరి కాలసర్పదోషం వచ్చినప్పుడు రాదా అంటే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి శని కుజుడు ఉండే స్థితిని బట్టి. రైట్. అయితే ఇక్కడ
కాలసర్పదోషం కాలానికే కానీ జన్మజాతకానికి కాదు, ఇది శాస్త్రంలో ఉన్న విషయం. మరి సర్పదోషాల పరిస్థితి ఏమిటంటే ఆ సర్పదోషం ఏ భావానికి కనెక్ట్ అయిందని చూసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళకి వివాహమా, సంతానమా, లేకపోతే మరొక బిజినెస్ మీద ఎఫెక్ట్ వస్తుందా అని చూసుకొని ఆ దశలు మీ జీవితంలో ఉంటేనే ఎఫెక్ట్, లేకపోతే ఏ ఎఫెక్ట్ లేదు, మీరు నిశ్చింతగా భయపడకుండా ఉండొచ్చు. ఇక ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని సమయాల్లో నేను చాలాసార్లు చెప్పాను, సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్లే అయ్యారు, పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం కూడా కలుగుతారు. కాబట్టి శ్రమ ఉంటుంది, శ్రమ కారకుడు కాబట్టి అంతకుమించి మరొకటి ఏమీ లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క లగ్నం ఏమిటి, మీ లగ్నం నుంచి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి. ధనం రావట్లేదంటే అయ్యో రావట్లేదని బాధపడ్డం కాదు, మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరు, ఏ రూపైన మీకు ధనం వస్తుంది అనేటువంటిది పట్టుకోవాలి. ముఖ్యంగా ఫలానా రూపంలో ధనం అనేటువంటిది యోగం ఉంది అన్నప్పుడు ఆ ఫలానా రూపంలో ఉండే వాటి మూలంగానే ధనయోగం అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ధనంతో పాటు కొంతమంది చూడండి, చిన్నప్పుడు చదువుకునే చదువు వేరే చదువుతారు, కానీ ఏమవుతుంది వాళ్ళకి ఆ యొక్క విద్య అనేటువంటిది అనుకూలించదు. ఎందుకు అనుకూలించదు అంటే వాళ్ళకి ఆ విద్య వల్ల ధనయోగం ఉండదు. కాబట్టి ఏ విద్యలు చదువుకుంటే కేవలం నాలెడ్జ్ సంపాదించుకోవడం, హాబీ కోసం ఏం చదువుతున్నాము, ఫలానా ప్రొఫెషన్గా తీసుకోవాలన్నప్పుడు ఏ గ్రహం అంటే ధనాధిపతి ఏ ప్రొఫెషన్కి కనెక్ట్ అయి ఉందో చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఆ చదువు వల్ల ఉపయోగం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అదొకటే కాకుండా ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు కానీ ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, కొనుగోలు చేసే సమయం అవునా కాదా, ఇప్పుడు వివాహం చేసుకునేటప్పుడు కూడా ప్రతి జీవుడికి కూడా అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, 3 నుంచి 5 సార్లు దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఆ పలానా ఇయర్స్లో వివాహం అవ్వాలి అని ఆ రకంగా మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఏ ఏ సమయాల్లో వివాహ యోగం ఉంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అనుకూలించినటువంటి సమయంలో వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మీ సప్తమాధిపతికి, మీ శుక్రుడికి లేదా మీ కుజుడికి, స్త్రీలకైతే కుజుడికి, పురుషులకైతే శుక్రుడికి శుభగ్రహ సంబంధాలు గోచారంలో లేనప్పుడు ప్రయత్నం చేస్తారు. అప్పుడు సఫలీకృతం అవ్వదు, బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కూడా మీకు ఈ సమయం సరైనదా కాదా, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు కావచ్చు, వ్యాపారాల విషయాలు కావచ్చు. అదేవిధంగా తెలియక కొంతమంది జాబ్ మారిపోతుంటారు, జాబ్ మానేస్తుంటారు. ఈ సమయంలో ఓపికగా ఉండాలా, లేకపోతే జాబ్ మానేసి ఇంకోది వెతుక్కోవచ్చా అనేటువంటిది కూడా మీ జన్మజాతకంలో ఉంటుంది. ఇవి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశాలు. దీంతోపాటు కొంతమందికి ఆలస్య వివాహంతో పాటు ఆలస్య సంతానం కూడా ఉంటుంది. ఆలస్యం అసలు ఎందుకు అవుతుంది, చాలామంది తెలియక ఏం చేస్తారంటే బాధపడిపోతుంటారు. అలా కాదు, కొంతమందికి ఆలస్య సంతాన యోగం ఉంటుంది. 3 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి, కొంతమందికి 7, 8 లేదా 10, కొంతమందికి అయితే నేను 15 ఏళ్ళకి కూడా సంతానం కలిగిన వాళ్ళని నేను చూశాను. కాబట్టి మీరు బాధపడకుండా అసలు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇంట్లో కూర్చొని చక్కగా మీరు ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇంట్లో కూర్చొనే మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి మంత్రం చేసుకోవాలి, ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది అనేటువంటి జన్మజాతకంలో మాకు ఉంటుంది. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు అంటే మీ జన్మజాతకం అంటే మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి తగ్గట్టుగా మార్కెట్ ఉందా లేదా అని మనం చూస్తాం ఒక బిజినెస్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ బిజినెస్ తగ్గట్టుగా బయట మార్కెట్ ఉందా లేదా, ఎలా అయితే మార్కెట్ పాజిటివ్గా ఉంటే మీరు చేసే బిజినెస్ ఎలా అయితే పాజిటివ్గా ఉంటుందో గోచారం కూడా అంతే. మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి గోచారం అనుకూలంగా ఉందా లేదా చూసుకుంటాం. గోచారము అనుకూలంగా ఉంది, మీ యొక్క జన్మజాతకం కూడా అనుకూలంగానే చూపిస్తుంది అనుకోండి, అప్పుడు ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది రాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందుకు మనం గోచారం చూసుకోవాలి. అయితే ఈ గోచారంలో కూడా ఫలితం ఎంత % ఉంటుంది అంటే కేవలం వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఉండే తీవ్రతను బట్టి 10 నుంచి 15% మాత్రం, కొన్నిసార్లు అయితే 5% ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు కేవలం సపోర్ట్ కోసమని తీసుకోవాలంటే ఇప్పుడు మీరు ధనం పెడుతున్నారు, మీ యొక్క జన్మజాతకంలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టే టైమే నడుస్తుంది, గోచారం దానికి సపోర్ట్ చేస్తుంది, అప్పుడు ఆ 15% యాడ్ ఆన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదొకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియక నక్షత్రం పట్టుకోను, పేరు పట్టుకోను రత్నాలు పెట్టేసుకుంటున్నారు. అసలు అలా రత్నధారణ అలా చేయకూడదు, అగ్ని పురాణంలో చెప్పినటువంటి విధానం అది కాదు. చాలా స్పష్టంగా మీ లగ్నానికి శుభులు పాపుల్ని పేరు చేసుకొని అందులో శుభులు శుభ ఫలితాలే ఇస్తున్నారా లేకపోతే పాపులు శుభ ఫలితాలు ఇస్తున్నారా లెక్కలేసుకొని మీకు నడుస్తున్న మహాదశని మీరు ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో ఆ సంకల్ప సంబంధంగా వేసుకోవాలి రత్నము. ఇందులో ఇంకొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమండి 1-2 సంవత్సరాల తర్వాత రత్నం పెట్టుకున్నాక దాని పవర్ పోయిందంటే ఇంకోటి పెట్టుకోమన్నారు. అలా పవర్లో పోవడాలు ఉండవు రత్నాలకి, గుర్తుపెట్టుకోండి.
మీ తండ్రి గారిది కూడా మీరు పెట్టుకోవచ్చు, కావాలంటే మీ తాతగారిది కూడా మీరు ధరించవచ్చు. అయితే ఎప్పుడు అది మీకు పనికొచ్చే రత్నం అయి ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా రత్నధారణ కానివ్వండి, గోచారాన్ని కానివ్వండి, మీ పర్సనల్ చార్ట్ని కానివ్వండి చూసుకోవాలి. అంతేగాని ఏదో పలానా గ్రహదశ వచ్చేస్తుంది, లేకపోతే పలానా శని దశ వచ్చేసింది, ఏలినాడు శని నడుస్తుంది, సర్పదోషం ఉందని భయపడడానికి జ్యోతిష్ శాస్త్రం కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చక్కగా నిత్యము దీపారాధన చేసుకోవడం, అమ్మవారి అనుగ్రహం పొందడానికి నిత్యము అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామాలు చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.